నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. బీహార్ ఎన్నికలకు సంబంధించి పూర్తి విశ్లేషణ మీ ముందు తీసుకొస్తున్నాం. బీహార్లో ఏం జరగబోతుంది? ఎన్డీఏ కూటమి ఒకవైపు, ఇండియా పక్షాలు ఒకవైపు హోరాహోరీగా జరుగుతున్నటువంటి ఈ బీహార్ ఎన్నికలకు సంబంధించి నితీష్ కుమార్ జేడీయూ అధినేత మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయా, లేదా తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఏం జరగబోతుంది? బీహార్లో ప్రజలు ఎక్కడ వైపు ఉన్నారు? ఇటు ఇండియా పక్షాల వైపు తేజస్వి యాదవ్ వైపు ఉన్నారా, లేదా నితీష్ కుమార్ వైపు బీజేపీ వైపు ఎన్డీఏ వైపు ఉన్నారా అనేటువంటిది సమగ్రంగా పూర్తిగా మీ ముందుకు విశ్లేషణ రూపంలో తీసుకొస్తున్నా. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైనటువంటి అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇండియా కూటమి అట్లాగే ఎన్డీఏ కూటమి మధ్యలో బలాలు బలహీనతలు మాట్లాడుకుందాం. ప్రస్తుతం సీఎంగా నితీష్ కుమార్ ని అభ్యర్థిగా ఇంకా ఎన్డీఏ కూటమి ఇంకా ప్రకటించలేదు. ఇది పెద్ద మైనస్ పాయింట్ గా ఎన్డీఏ కూటమికి, ఇటు జేడీయూ నితీష్ కుమార్ కి పెద్ద మైనస్ గా మనం చూడొచ్చు. ఇప్పటివరకు ఆ బీహార్లో మోడీ 2 బహిరంగ సభలు పెట్టిండు. ఆ 2 బహిరంగ సభల్లో ఎక్కడ కూడా నితీష్ కుమార్ పాల్గొనలేదు. ఇది ఇద్దరి మధ్య అనైక్యతకు దారితీసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు పక్షాలు ఐక్యతగా లేవు, ఒకరిని ఒకరు ఓడగొట్టుకోవాలని చూస్తున్నారు. నితీష్ కుమార్ చిరాగ్ పాస్వాన్ పార్టీకి సంబంధించి లోక్ జనశక్తి పార్టీ, రామ్ విలాస్ పాస్వాన్ స్థాపించిన లోక్ జనశక్తి పార్టీకి నితీష్ కుమార్ 15 సీట్ల కంటే ఎక్కువ కేటాయించవద్దని బీజేపీకి చెప్పిండు, అమిత్ షాకు చెప్పిండు. అయితే ఈ నితీష్ కుమార్ పెట్టిన షరతులకు తలొగ్గకుండా బీజేపీ అమిత్ షా 29 సీట్లు ఈ లోక్ జనశక్తి పార్టీకి కేటాయించిండు. ఇది నితీష్ కుమార్కి మింగుడు పడడం లేదు. ఇప్పుడు ఈ లోక్ జనశక్తి చిరాగ్ పాస్వాన్ పార్టీని ఓడగొట్టాలనే ప్రయత్నంలో నితీష్ కుమార్ ఉన్నాడు. ఆ రకంగా పావులు కదుపుతున్నాడు. లెక్కలు బరాబర్ చేయాలని, సమానం చేయాలని చూస్తున్నాడు నితీష్ కుమార్. 2020లో జరిగినటువంటి ఎన్నికల్లో చిరాగ్ పాస్వాన్ జేడీయూను నితీష్ కుమార్ ని టార్గెట్ చేసిండు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో చిరాగ్ పాస్వాన్ పార్టీని నితీష్ కుమార్ టార్గెట్ చేస్తున్నాడు. అంటే ఇద్దరు కూడా ఎన్డీఏ పక్షాలే, ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకొని ఒకరు ఓడగొట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక ఎన్డీఏ పార్ట్నర్ అయినటువంటి జితన్ రామ్ మాంఝీ, ఇతని పార్టీ పేరు హిందుస్థానీ ఆవామీ మోర్చా, HAMS. ఇది ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పార్టీ. ఈ మాంఝీ కూడా సీట్ల కేటాయింపులో భాగంగా తక్కువ సీట్లు వచ్చినాయని అలిగిండు. ఈ బీహార్ లో సీట్లు ఇవ్వనందున యూపీలోని ఒక పార్టీ అయినటువంటి ఓం ప్రకాష్ రాజ్బర్ అనే పార్టీ పేరు సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, SBSP ఆ పార్టీ, అట్లాగే ప్రశాంత్ కిషోర్ పార్టీ, జనసూరజ్ పార్టీ 238 సీట్లలో పోటీ చేస్తున్నారు వీళ్ళు. రాజ్బర్ పార్టీ అట్లాగే JSP జనసూరజ్ పార్టీ, ప్రశాంత్ కిషోర్ పార్టీ వీళ్ళు 238 సీట్లలో పోటీ చేస్తున్నారు బీహార్లో. ఇక బీజేపీ పార్టీకి ఓటర్లు ఎవరు ఎక్కువగా ఉన్నారు అంటే భూమిహర్లు, బ్రాహ్మణ, క్షత్రియ, బనియా ఈ ఓటర్స్ పైనే ప్రధానంగా జనసూరజ్ పార్టీ, ప్రశాంత్ కిషోర్, బీజేపీ పార్టీ బాగా వాళ్ళ మీద హోప్స్ పెట్టుకున్నారు. బీజేపీ ఓటు బ్యాంకును కొల్లగొట్టాలని JSP ప్రయత్నం చేస్తున్నది. ముఖ్యంగా బీజేపీకి ఎవరైతే హార్డ్ కోర్ ఓటర్లు ఉన్నారో హార్డ్ కోర్ ఓటర్లను JSP వైపు మరల్చుకోవాలని ప్రశాంత్ కిషోర్ పన్నాగం పన్నుతున్నాడు. బీజేపీ JSP ఓట్లన్నీ కూడా అప్పర్ క్యాస్ట్ వే. బీజేపీ గెలిచిన 40 సీట్లలో 36 సీట్లలో JSP జనసూరజ్ పార్టీ, ప్రశాంత్ కిషోర్ పార్టీ గెలుపు ఓటములను ఖరారు చేసేటువంటి స్థాయిలో JSP పార్టీ, ప్రశాంత్ కిషోర్ పార్టీ ఉన్నది. ఇది బీజేపీకి ఒక పెద్ద దెబ్బ. ఎందుకంటే బీజేపీ ఓటు బ్యాంక్ అంతా కూడా JSP వైపు మరలిస్తే బీజేపీకి నష్టం జరుగుతుంది. 40 స్థానాలలో గెలిచినటువంటి బీజేపీ 36 స్థానాలలో గెలుపోవటం నిర్ణయిస్తే బీజేపీ వైపు ఓట్లు పోవద్దంటే బీజేపీ 36 స్థానాల్లో ఓడిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే అమిత్ షా కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, నితీష్ కుమార్ కావచ్చు బీహార్లో పీకేను, ప్రశాంత్ కిషోర్ ను చూస్తే వణికిపోతున్నారు. బీజేపీని 3వ ప్లేస్ కి నెట్టాలని ప్రశాంత్ కిషోర్ చూస్తున్నాడు. దానికి నితీష్ వర్గం కూడా తోడ్పాటును అందిస్తుంది బీహార్లో.
బీజేపీని థర్డ్ ప్లేస్ లో ఉంచాలి అని చెప్పి. ఇక నితీష్ కు జేడీయూకు సంబంధించినటువంటి హార్డ్ కోర్ ఓటర్స్ కుర్మీలు, ఎంబీసీ వీళ్ళు బీజేపీ నిలబడ్డ స్థానాల్లో ఆర్జేడీ తేజస్వి యాదవ్ కు ఓట్లు వేయాలని జేడీయూ నితీష్ వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అంటే బీజేపీకి వేయకుండా ఈ తేజస్వి యాదవ్ వైపు ఓట్లు వేసి బీజేపీకి నష్టం చేయాలని నితీష్ కుమార్ వర్గం అనుకుంటుంది. బీహార్ దోస్తానా. బీజేపీ ఏమైనా నగరాలు చేస్తే November 14 తర్వాత లాలు నితీష్ ద్వయం మండల్ నేతలు ఒక్కటయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. మోడీ సభల్లో కుర్చీలు ఖాళీగా కనబడుతున్నాయి, జనాలు రాలేకపోతున్నారు. ఓటు చోరు గద్దీ చోడు ఉద్యమం పెద్ద ఎత్తున బీహార్ ఎన్నికల మీద ప్రభావం పడింది. స్పెషల్ ఇంటెన్సివ్ రిజర్వేషన్ ఎస్ఐఆర్ సరితో ఈ ఎన్నికలు బీహార్ ప్రజలకు వర్సెస్ మోడీకి మధ్య మారినాయి. ఇక ఈ ఎన్డీఏ పక్షాలను ఇటు పెడితే నెక్స్ట్ మనం ఇండియా కూటమైనటువంటి ఆ బీహార్లో మహాగఠబంధన్ అనే పేరుతో పిలుస్తున్నారు. మహాగఠబంధన్ MMGB మహాగఠబంధన్. మరి దీని బలాలు బలహీనతలు ఏంటి అనేటువంటిది కూడా మనం మాట్లాడుకుందాం. ఎన్డీఏ కూటమి సీఎం అభ్యర్థిని ప్రకటించకపోగా మహాగఠబంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ని ప్రకటించింది. అది బలంగా మనం చూసుకోవచ్చు. తేజస్వి యాదవ్ ఇటు కాంగ్రెస్ పార్టీ అటు వామపక్ష పార్టీలు సీట్ల పంపకంలో కొంత తేడా అయినప్పటికీ చాలా స్పష్టంగా ముందుకు పోతున్నారు. ఎవరికి ఎన్ని సీట్లలో గెలవాలి అనేటువంటిది ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోతున్నారు. కొంత ఆలస్యం జరిగినా ఇటు బీజేపీ అటు జేడీయూ ఈ పక్షాన్ని ఓడిస్తేనే మనం ముందుకు పోగలం, మన పార్టీలు ముందుకు పోగలుగుతాయి అనేటువంటిది ఒక పథకాన్ని రచించుకుని ఆ పథకం ప్రకారమే ఈ మహాగఠబంధన్ నేతలు ముందుకు పోతున్నారు. ఎన్నికల రణరంగంలో దూసుకుపోతున్నారు. తేజస్వి యాదవ్ సభలకు వాహనాలు ఏర్పాటు చేయకున్నా సామాన్య జనం సొంతంగా వాహనాలు ఏర్పాటు చేసుకొని తేజస్వి యాదవ్ సభలకు వస్తున్నారు స్వచ్ఛందంగా. ఇందులో యువత అనగా 18 సంవత్సరాల నుండి 29 ఏళ్ల లోపు ఎక్కువ ఆకర్షితులు అయ్యి ఎక్కువ ఈ సభలకు వస్తున్నారు. తేజస్వి యాదవ్ వెంట నడుస్తున్నారు. తేజస్వి యాదవ్ కుటుంబానికి ఒక ఉద్యోగం, జీవిక దీదీ పథకం ద్వారా మహిళలకు నెలకు 30,000 ఆర్థిక సాయం, ఉపాధి సాయం. ఇది బీహార్ లో యువతలో మహిళల్లో చాలా చర్చకు దారితీసింది. ఆయన అధికారంలోకి వస్తే ఉపాధి ఇస్తుండు, నెలకు 30,000 మహిళలకు ఇస్తాడు, యువతకు ఉద్యోగాలు ఇస్తాడు అనేటువంటిది చర్చ బాగా నడుస్తుంది. అది ఈ తేజస్వి యాదవ్ కి ప్లస్ పాయింట్ గా మారే అవకాశాలు ఉన్నాయి. ఇది బీహార్ ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చే అవకాశాలు కనబడతా ఉంది. ఇదే ఇండియా కూటమి గెలుపుకు పునాది పడబోతుంది. బీహార్ ప్రజలు ముఖ్యంగా మార్పు కోరుకుంటున్నారు. 20 ఏళ్ల నితీష్ ప్రభుత్వ పాలన, 11 ఏండ్ల మోడీ పాలన విసుగు చెంది వీళ్ళు ఇద్దరు మాకు వద్దు అనేటువంటిది బీహార్ ప్రజలు ఇప్పటికే ఫిక్స్ అయి ఉన్నారు. ఈ 20 ఏళ్ల నితీష్ పాలనలో 11 ఏళ్ల మోడీ పాలనలో రోడ్ల దుస్థితి గట్లనే ఉన్నది. నిరుద్యోగం పెరిగింది. కరెంటు, తాగునీరు, సాగునీరు కల్పనలో ఈ డబుల్ ఇంజన్ సర్కారు పూర్తిగా విఫలమైంది అనేటువంటిది ఆ బీహార్ ప్రజలు గుర్తించారు. తమ ఓటుతో అటు మోడీకి ఇటు నితీష్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. తేజస్వి యాదవ్ 143 సీట్లలో పోటీ చేస్తున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 78 అసెంబ్లీ సీట్లను సాధించి 12,000 బ్యాలెట్ పేపర్ల ఓట్ల స్లిప్లను ఈసీ గోల్మాల్ చేయడం వల్ల 12 ఎమ్మెల్యే సీట్లు కోల్పోవాల్సి వచ్చింది తేజస్వి యాదవ్. ఇప్పుడు సీఎం గా చూడాలని బీహార్ మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారు. అన్ని సర్వేలలో తేజస్వి యాదవ్ సీఎం అభ్యర్థిగా 38% ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నట్టు సర్వే రిపోర్టులు చెబుతున్నాయి. ఈసారి ఆర్జేడీ పార్టీ 95 సీట్ల నుండి 100 సీట్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా నిలవబోతుంది బీహార్ లో. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 70 సీట్లలో పోటీ చేసి 19 సీట్లను గెలుచుకున్నది. ఇప్పుడు 61 సీట్లకు పోటీ చేస్తుంది. ఎన్ని గెలుస్తుందో చూడాల్సిందే. 30 నుండి 35 సీట్లు ఈజీగా గెలుచుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి. లెఫ్ట్ పార్టీల స్ట్రైక్ రేట్ 90% ఉంది. ఎన్ని లెఫ్ట్ పార్టీలు పోటీ చేస్తున్నాయి 90% అక్కడ అన్ని గెలుస్తాయి. 38 సీట్లు పోటీ చేస్తున్నారు వామపక్ష పార్టీలు అన్ని కలిసి. 20కి పైగా వామపక్షాలు బీహార్ లో గెలవబోతున్నాయి. ఇండియా కూటమికి రాబోయే సీట్లు ఆర్జేడీకి 90 నుండి 100, కాంగ్రెస్ పార్టీకి 30 నుండి 35, వామపక్షాలకు 20. మొత్తం సీట్లు 145 నుండి 155 సీట్లు గెలుచుకొని తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని
మనకు సమాచారం. ఎన్డీఏ కూటమికి రాబోయే సీట్లు జేడీయూ 45 నుండి 55 సీట్లు, బీజేపీకి 35 నుండి 40 సీట్లు, చిరాగ్ పాస్వాన్ కి 6 నుండి 8 సీట్లు, మొత్తం సీట్లు 86 నుండి 93 సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఏ పార్టీతో పొత్తు లేని ప్రశాంత్ కిషోర్ పార్టీ 8% నుండి 10% ఓట్లు సంపాదించుకొని 12 నుండి 15 వరకు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక బీజేపీ బీహార్ నుండి బిస్తర్ కట్టడానికి రెడీ అవుతుందట. ఇది ఈ దేశ ప్రజాస్వామ్యానికి అతిపెద్ద గెలుపు కాబోతుంది. దేశ భవిష్యత్తుకు మలుపు అవుతుంది. ఎన్డీఏ కూటమికి ఓటమికి నాంది బీహారే ప్రారంభమవుతుంది. ఆ బీహార్ తర్వాత ఏ ఎన్నికలు జరిగినా బీహార్లో వచ్చేటువంటి రిజల్టే అన్ని రాష్ట్రాల ఎన్నికల మీద పడే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం మన విశ్లేషణ ఏమవుతుందో బీహార్ ఎన్నికలకు సంబంధించి.